హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేమైతే పార్టీ చేద్దామని అనుకున్నామండి. ఇదైతే కొబ్బరి చెట్టు కింద మంచినూతి పక్కన చాలా లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటాం. చూడండి, మా ఫ్రెండ్స్ అయితే తబేలు పట్టుకుంటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే మంట పెట్టేసామండి. ఈరోజు మంచిగా చేయడం అయితే ప్రారంభం స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్ అయితే భలే వండుతాడు, రాము అని. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయం వస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుందండి. అందుకని పార్ట్లుగా పెట్టుకున్నామండి. 5 పార్ట్లు అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇందులో అయితే చెరువు మంచినీళ్ళు అయితే ఈత కూడా కొట్టాము. చూడండి, వంట మేస్టర్లు అయితే గంట కోళ్ళు అయితే మారుతూ ఉన్నారు. చూడండి, ఇంకొక అబ్బాయి అయితే వచ్చాడు. వీడు కూడా భలే వంట చేస్తుంటాడు. అది తింటాడేమో అనిపిస్తుంది వండిన కంటే. చూడండి, ఇంకొక అయితే వంట మేస్టర్ మారిపోతాడు. మనోడైతే ఇంకా బాగా చేస్తుంటాడు. టేస్ట్ విషయం వస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి, పాత వీడియోకి కంటిన్యూషన్గా ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ముందుగా అయితే వీళ్ళైతే టమాటాలు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్నారు. అదేవిధంగా చికెన్ కూడా వేసి గార్లిక్ పేస్టు ఇంకా మసాలా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే ఇందులో మిక్స్ కొట్టారండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మేము తినేస్తుంటే అయితే మంచి రుచిగా అయితే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ మసాలా అయితే ఏం లేదు, అంతా ఆయిల్ ఫుడ్ అయితే తక్కువ. ఇందులో ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు టమాటాలు గార్లిక్ పేస్టు చికెన్ వేసి అయితే ఫ్రై చేస్తారు. తర్వాత పసుపు కారము ధనియాల పొడి జీరా పొడి కొద్ది లైట్గా వాటర్ వేస్తారండి. ఈ వంట మేస్టర్ అయితే మామూలుగా రుబ్బేస్తున్నాడు. ఉదయం నుంచి అదే పనిలో ఉన్నాడండి మనోడైతే. టేస్ట్ విషయంకి వస్తే ఎలా అయినా చాలా బాగుంది. మనోడైతే చాలా బాగా వండుతాడండి. ఎప్పటికప్పుడు వండుతుంటాడు. మా ఫ్రెండ్స్ అయితే ఉండేటప్పుడు చూడండి, ఈ రుచికే సగం మాంసం అయితే అయిపోయింది మా దగ్గర అయితే. మేమైతే చూస్తున్నాము. చూడండి, బిర్యానీకి అయితే స్టార్ట్ చేస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు చూడండి, మనోడైతే డ్రింక్ పట్టుకొని వచ్చేసాడండి. చూడండి, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇదైతే బిర్యానీ విషయంకి వస్తే ఏం వేసారో మాకు తెలియదు. ఎందుకంటే మేము డ్రింక్స్ తేయడానికి అయితే బయటికి వెళ్ళిపోయాము. ఇది కూడా పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మాకైతే బాగా అనిపించింది. తింటున్న కొద్ది అయితే టేస్టీగా అయితే అనిపించండి. చూడండి, తాటాకులు కాదు ఇవి, ఏం ఆకులు అంటారు ఇవి, టేకాకులు అయితే ఇందులో వేసారండి. కొద్దిగా బాగుంటుందని, అంటే ఆవిరి కూడా అందులో ఉండాలని చెప్పేసి మేము స్మూత్గా ఉండాలండి, లేకపోతే హార్డ్ అయిపోతుందంట. చూడండి, కింద ఇచ్చేసింది అయితే అందులో పెట్టడం జరిగిందండి. మన బొగ్గులు అంట, ఆ బొగ్గులు కూడా పైనేసి మంచిగా టేస్టీగా అయితే తెప్పించారు. చూడండి, మేమైతే తాగడానికి అయితే రాలేదు, తినడానికే వచ్చాము. డ్రింక్స్ అయితే తాగాములేండి. డ్రింక్స్ అయితే చాలా టేస్టీగా అయితే అనిపించాయి. అదేవిధంగా కొద్దిగా ఎంజాయ్ చేసాం. చూడండి, తినే ముందు అయితే కొద్దిగా స్నానం చేయడానికి అయితే స్టార్ట్ చేసామండి. ఇదైతే మంచిగా ఒకప్పుడైతే ఇక్కడ చాలామంది వాటర్ తాగుతూ ఉండేవారు. ఇప్పుడైతే అలా లేదు, తాగట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాడకం తగ్గిపోయింది. అదేవిధంగా చెరువు కూడా నీరు కూడా కొద్దిగా పాడైపోయింది. నాచు అని ఇదే అని చెదరం అయితే కొద్దిగా పడిపోయింది. కాకపోతే స్నానంగా అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు ఎక్కడ వాటర్ ఎండిపోయినా ఇక్కడైతే ఎండదండి. ఇక్కడైతే నిరంతరం వాటర్ అయితే ఉంటాయి. ఇదైతే 100 ఫీట్స్ అయితే సింపుల్గా ఉంటుంది. 100 to 150 ఫీట్ అయితే ఉంటుంది. ఇదైతే పొలంటల్స్ ఫేమస్ అని చెప్పవచ్చు. ఈ చెరువు అయితే చెరువు కాదు, నుయ్యి అయితే. ఇక్కడైతే వాటర్కి అయితే కొలువు ఉండదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ అయితే ఇక్కడైతే వాటర్ ఎప్పుడు 100% ఉంటుందండి. స్నానం అయితే అయిపోయిందండి. అయితే తినడానికి అయితే స్టార్ట్ చేసాం. చూడండి, ఇది కూడా దించేయడానికి స్థితిలో వచ్చేసింది. ఇది దించేస్తామండి. ఇప్పుడు దించేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేస్తుంటాం. అదేవిధంగా చూడండి, మేమైతే ఈరోజు మంచి ఎంజాయ్ అయితే చేసాం. దించే ముందైతే వీళ్ళు కొత్తిమీర వేస్తున్నారు. ముందు వేయలేదేమో, మర్చిపోయినట్టు ఉన్నారు. కాకపోతే బాగుందండి. చూడండి, చికెన్ అయితే చూడండి కరివేపాకులతో మంచి నిగనిగలు ఆడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. చూడండి, ఆకులు వేసుకుని తినడం అయితే స్టార్ట్ చేస్తాం. థమ్స్అప్ డ్రింక్తో మంచిగా. అక్కడ కూర్చొని అయితే మా మాయ అవుతారండి. ఆయన అయితే ఫస్ట్గా తిన్నారు. మిగిలిన వాళ్ళందరూ మంచిగా తిన్నారు, అన్నారు కూడా. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎంత ఎండ ఉన్నాయి, ఇక్కడ మాత్రం కొబ్బరి చెట్ల కిందలో చల్లగా అనిపించిందండి. మనలో అయితే స్నానం చేయడం రావడం తినడం, స్నానం చేయడం రావడం తినడం, అదేవిధంగా అయితే మేము కంటిన్యూ చేసామండి. తినేసాక ఈ స్నానం అయితే మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసామండి. చూడండి, వీళ్ళు ఏమనుకుంటారంటే వన్ బై వన్ అయితే దిగాలనుకున్నారండి. కాకపోతే ఒక్కొక్కసారి వీలు అవ్వలేదు. ఎందుకంటే అందరూ ప్లాన్ అయితే అర్థం కాలేదు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన అబ్బాయి అయితే కొద్దిగా కరెక్ట్గా చేయలేదు. చూడండి, మధ్యలో అయితే ఒకటి తోస్తాడు. మనోడైతే నీ కాబట్టి సరిపోయింది, మంచి కాదండి. ఒక 1 by 1 అయితే పడిపోయారు. వీళ్ళైతే చాలా టేస్టీగా మంచిగా ఆనందంగా తిని ఆహ్లాదకరంగా స్నానం అయితే చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఇందులో అయితే నూతులు అయితే స్పోర్ట్స్ ఆడొచ్చండి. చాలా బాగుంటాయి. చాలా స్పోర్ట్స్ అయితే వీళ్ళు ఆడారు. వీళ్ళైతే చాలా ఎంజాయ్ అయితే చేశారు. ఎంజాయ్ ఫుల్గా గడిపారు ఆ రోజు మొత్తం.
నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా ఉందండి. చూడండి ఇదైతే మంచి నుయ్యి అంటారు. ఒకప్పుడు అయితే ఇక్కడ అందరూ వాటర్ అయితే తాగేవారు, అంతకుముందు కొలాయిలు ఉండేవి కాదు, ఇక్కడ వాటర్ తాగేవారు. ఈ నుయ్యి చాలా అమృతంలా ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా చక్కగా ఉంటాయి. కాదు ఇప్పుడు ఈ నుయ్యి వాడుకోలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.